హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుణాద్య కూరపాటి. ఈరోజు మన ఛానల్లో ఒక టేస్టీ రెసిపీ చేయబోతున్నామండి. అదేనండి ప్రాన్స్ బిర్యానీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను చెప్పినట్టుగా చేయండి, చాలా ఈజీగా సింపుల్గా అట్లా టేస్టీగా వస్తుంది. అన్నం చూడండి పొడి పొడిలాడితే ఎంత చక్కగా ఉడికిపోయిందో కదా. ఇలానే సేమ్ చేయండి, మీకు కూడా అలానే వస్తుంది. చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. ఇక్కడ మనం పౌడర్ ఫామ్ ఆఫ్ మసాలాస్ ఏమి వాడట్లేదు, ఓన్లీ రా మెటీరియలే యూజ్ చేస్తాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక నేను 3 కేజీస్ ఆఫ్ ప్రాన్స్ తీసుకున్నాను. అవి మొత్తం కడిగిన తర్వాత అవి 1.5 కేజీ అయిపోయినాయి. సో 1.5 కేజీ ప్రాన్స్కి 1.5 కేజీ రైస్ చేద్దాము. ఇక్కడ నేను గిన్నెలో వితౌట్ ఆయిల్, ఏం ఆయిల్ యాడ్ చేయకుండా డైరెక్ట్గా ప్రాన్స్ వేసి వాటిని కాసేపు ఉడికించుకోవాలి. అప్పుడు ఇలా వాటర్ ఫామ్ అవుతాయి. ఆ వాటర్ ఫామ్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేస్తుంటే ఇంకొంచెం వాటర్ అనేది ఫాస్ట్గా రావడం స్టార్ట్ అవుతుంది. వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు ఆ ప్రాన్స్ని ఉడికించుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉడికిపోతున్నాయో. మనం ఏం యాడ్ చేయలేదు, అవే వాటర్ ఫామ్ అయిపోతున్నాయి. సాల్ట్ ఒక్కటే యాడ్ చేసాము. అలా మొత్తం వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్లో కాసేపు ఫ్రై అవ్వనిద్దాం. అవి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిందాకా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్కి వచ్చేలాగా చూసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇప్పుడు బిర్యానీ కోసం మనం 3 పెద్ద సైజు ఆనియన్స్ని స్లైసెస్ లాగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా 3 పచ్చిమిర్చి. ఇక్కడ చూపిస్తున్న మసాలాలు మొత్తం యాడ్ చేసుకోవాలి. అన్నీ రా మెటీరియల్ లాగానే యూజ్ చేయాలి, ఏవి పౌడర్ ఫామ్లో తీసుకోవట్లేదు. ఇక్కడ చూపించినవి అన్నీ తీసుకోండి. ఇవి మనకి రైస్లోకి, కర్రీలోకి యూజ్ అవుతాయి. చెక్క, లవంగాలు అన్నీ మనకు తెలిసినవే. ఇక్కడ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో మనం తీసుకున్న మసాలాలు డైరెక్ట్గా వేసేయడమే. ఇక్కడ జాజికాయ, యాలకులు మాత్రం దంచుకోవాలి సన్నగా. కొంచెం దంచుకొని ముక్కలు ముక్కలు అయిన తర్వాత యాడ్ చేయండి. అందులో నుంచి ఫ్లేవర్ బాగా బయటకు వస్తుందన్నమాట. తర్వాత డైరెక్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకోవడమే. ఆనియన్స్ అనేవి ఇక్కడ మనకి గోల్డెన్ కలర్కి వచ్చిందాకా ఫ్రై చేసుకోవాలి. దానికోసం కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం, త్వరగా ఫ్రై అవుతాయి. వేరే సైడ్ రైస్ కోసము ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసి మనం సగం మసాలాలు కర్రీలో యూజ్ చేసాం, సగం మసాలాలు రైస్లో వేసుకోవాలి. అక్కడ చూపించినట్టు 3 పచ్చిమిర్చి అని చెప్పాను కదా, అవి కూడా రైస్లోనే వేసుకున్నాం, కర్రీలో యాడ్ చేయలేదు. కొంచెం గుప్పెడంత కొత్తిమీర, గుప్పెడంత పుదీనా. వాటర్లో సాల్ట్ అనేది ఉప్పగా బాగా సాల్టీగా ఉండేలాగా వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసి వాటిని మంచిగా కలుపుకొని, ఇక్కడ నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. అది ఆప్షనల్ అండి, వేసుకోవచ్చు, వేసుకోకపోయినా ఏం కాదు. మూత పెట్టి పక్కకు పెట్టేసేయండి. అది మసలే వరకు ఉంచాలి. ఇప్పుడు ఇక్కడ మనకి గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి, ఇంకా టేస్ట్ పెరుగుతుంది. మంచిగా ఫ్రై అవ్వనిద్దాం అల్లం కూడా కాసేపు. తర్వాత గుప్పెడంత కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని అది కూడా కాసేపు అలా ఫ్రై అవ్వనిద్దాం. తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, అవి ఇందులో యాడ్ చేస్తున్నాను. మంచిగా కలుపుకోవాలి. ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఈ మసాలా వాటికి ఫ్లేవర్ అనేది వాటికి పట్టేలాగా కాసేపు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. చూడండి ఎంత చక్కగా ఫ్రై అవుతున్నాయో. అలా ఫ్రై అవ్వనిన తర్వాత కాసేపు మళ్ళీ ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనం పచ్చిమిర్చి అదేం యూజ్ చేయలేదు కాబట్టి కారము 3 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. కారం అనేది చూసి వేసుకోండి. తర్వాత ఒక సగం చెక్క లెమన్ కూడా పిండుకోవాలి. మొత్తం రసం అంతా పిండేసి తర్వాత మంచిగా కలుపుకోండి. 1.5 కేజీ అయినాయండి, 3 కేజీ తీసుకుంటే.
సో సగానికి సగం తరుగు అనేది పోతుంది కాబట్టి ప్రాన్స్ కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. తర్వాత అందులో 3 స్పూన్లు టేబుల్ స్పూన్ పెరుగు వేసుకున్నాను. పెరుగు కూడా ఇట్లా ముందే దాన్ని గిలగొట్టేసి వేయాలి. పెరుగు వేసాక బాగా కలుపుకోండి. పెరుగు వేయడం వల్ల మనకి మసాలా అనేది రైస్ అంతటికి కలుస్తుంది. పెరుగు ఎంత వేసుకుంటే అంత మసాలా అనేది గ్రేవీ ఫామ్లో వస్తుందన్నమాట. ఇక్కడ పక్కన రైస్ ఆల్రెడీ వాటర్ మరిగిపోయినాయి, దాంట్లో రైస్ వేసేస్తున్నాను. ఇక్కడ చూడండి నేను చూపించినట్టుగా సగం ఇట్లా ముట్టుకుంటే ఇట్లా తునిగిపోయేలాగా ఉడకాలి రైస్. అంటే 60% ఉడికిందనమాట. ఆ ఉడికిన కర్రీలు ఆల్రెడీ మనం పెరిగేసాక దింపేసాం కదా, ఆ కర్రీస్లో ఫస్ట్ లేయర్ లాగా దీన్ని వేసుకోవడమే. రైస్ని 60% ఉడికిన రైస్ని వేసుకొని దానిపైన కొత్తిమీర, పుదీనా, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. ఇక్కడ నేను లేయర్ ఫామ్లో వేస్తున్నాను, అందుకే 2 టైమ్స్ అనేది ఇట్లా కొత్తిమీర, పుదీనా యాడ్ చేస్తున్నాను. డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ ఉడికిపోయిన కర్రీయే కాబట్టి మనకి ఇక్కడ దమ్ పెట్టుకుంటే సరిపోతుంది. వాటర్ గినక ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ లేయర్ అనేది ఫస్ట్ లేయర్ 60% ఉడికింది, సెకండ్ లేయర్ 80% ఉడికే వరకు ఉంచుకొని దాని మీద కూడా గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్తోని. మంచి చక్కగా దమ్ పెట్టేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ. మనం 70% ఉడికిన రైస్లో నెయ్యి యాడ్ చేస్తున్నాను పైన. ఆ రైస్ని దమ్ పెట్టేసుకుంటే ఇట్లా పుల్లలుగా వస్తుందన్నమాట రైస్. ఆవిరికే ఉడికిపోతుంది. ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నేను గీ అనేది యాడ్ చేస్తున్నాను. ఎక్కడా వేయలేదండి, పైన మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇవి సాఫ్రాన్ కలిపిన వాటర్, కలర్ కోసం. ఎక్స్టర్నల్ కలర్స్ ఏం వాడకుండా సాఫ్రాన్ కలర్ యూజ్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగుంది కదా చూడడానికి. తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. సేమ్ నేను చూపించినట్టుగా దమ్ పెట్టేసుకోవడమే. పిండి అయినా వాడచ్చు, ఇట్లా క్లాత్ అయినా మంచిగా చుట్టుకొని పెట్టుకోవచ్చు. దానిపైన ఎంత బరువు పెట్టుకుంటే అంత చక్కగా ఉంటుందండి, లోపల దమ్ అనేది బయటికి రాకుండా. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇక్కడ నేను దమ్ పెట్టిన తర్వాత లోలోనే 10 మినిట్స్, హైలో ఒక 5 మినిట్స్, తర్వాత లోలో 10 మినిట్స్ ఉంచుకొని 15 మినిట్స్లో దింపేసేయచ్చు. చూడండి ఎంత బాగుంది కదా. రైస్ అనేది పొడి పొడిలాడుతూ బిర్యానీ చాలా చక్కగా అయిందండి. టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్లేవర్ తోటి. ట్రై చేయండి ఖచ్చితంగా.